ఒక్కొక్క పరిణామం చాలా సీరియస్గా మారిపోయేది ఏంటంటే దుర్గగుడిలో మొన్న ఏవైతే కమ్యూనికేషన్ కట్ అవ్వడం అంటే ఎలక్ట్రిసిటీ కట్ అవ్వడం దీని మీద మంత్రి గొట్టిపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అంతరాయం నా దృష్టికి రాగానే యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించమని ఆదేశించాను. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే దుర్గగుడిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీని మీద వెంటనే నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించానని తేల్చి చెప్పారు. ఘటనకు సంబంధించి బాధ్యుల మీద చర్య తీసుకుంటామని కూడా ప్రకటించారు. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పొరపాటును కూడా రానివ్వమని చెప్తున్నారు. జనవరి 6-7 తేదీల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మరోసారి దుర్గగుడి ముఖ్య అధికారులతో కలిసి సమావేశం అవుతాము. ఈ సమస్యకి ఏదైతే దుర్గగుడి మేము తయారు చేసిన కరెంటును మీరు తీసుకున్న దానికి బిల్లు కట్ చేయాలి కదా అన్నటువంటి పాయింట్ అడుగుతున్నటువంటి వేళ జరుగుతున్నటువంటిది. ఇక్కడ సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నా దగ్గర నుంచి నువ్వు ఇంత కరెంటు తీసుకుంటున్నావు కాబట్టి అది తీసేసుకుని ఇచ్చేయ బిల్లు అంటే, అలా కాకుండా దీని బిల్లు దీనికి అదేమో 2.5 రూపాయి ఛార్జీ కింద తీసుకుంటుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనం ఇచ్చే పవర్. ఇప్పుడు ఏదో 4.5 చేస్తా ఉన్నారు, మరి చేసారు లేదు తెలియదు. సోలార్లో 2.5కి వాళ్ళు తీసుకుంటారు, మనకు మాత్రం మామూలు టారిఫ్ లెక్కనే వేస్తారనమాట. అక్కడ తేడా వచ్చినట్టుంది. ఇది సంథింగ్ అట్లాంటిదే ఏదో జరుగు ఉండాలి అక్కడ. ప్రతి చిన్న విషయాలకి కూడా ఇట్లాంటిది అంటే ఇది చిన్న విషయం అయితే చాలా పెద్ద విషయమే. దీనికి కారణమైనటువంటి వ్యవహారం ఎవరు అన్నటువంటిది మాత్రం అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారట గొట్టిపాటి రవికుమార్. వాళ్ళ సిబ్బంది చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఏదైతే సుమారు 16 నిమిషాల పాటే అంతరాయం కలిగింది, 3 గంటలు అన్నారు ఆ రోజున పేపర్లలో, కాదని చెప్తున్నారు ఆయన. దేవాదాయ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాను, విద్యుత్ అంతరాయం నా దృష్టికి రాగానే యాక్షన్ తీసుకున్నాను. ఇది అధికారులు తప్పిదం, దాని మీద ఎవరు బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకుంటానని చెప్పారు. అట్లాగే అసలు మాకు చెప్పకుండా మీరు ఎట్లా తీసేస్తారంటూ ఆ కన్సర్న్డ్ స్టాఫ్కి వార్నింగ్ ఇచ్చారు ఆయన.